హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024లో వసంత పంచమి ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకుందాం. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళబోదాము. వసంత పంచమి, దీనినే మనము శ్రీ పంచమి అని, సరస్వతి పంచమి అని కూడా అంటామండి. ఈ శ్రీ పంచమి రోజునే చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినట్లు బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది. ఈ శ్రీ పంచమి రోజున విద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవతారనే నమ్మకం కూడా చాలా మంది తల్లిదండ్రులకైతే ఉంటుందండి. అందుకే తమ పిల్లలకి అక్షరాభ్యాసాన్ని ఈ రోజున చేయిస్తారు. చాలా మంది ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ కూడా ఉంటారండి. తెలుగు రాష్ట్రాలలో అయితే సరస్వతి పూజకు అత్యంత ప్రాధాన్యతనిస్తారండి. ఇంట్లో పూజ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చదువుకుంటున్న స్కూళ్ళల్లో అలాగే కళాశాలల్లో కూడా ఈ సరస్వతీ దేవి పూజనైతే నిర్వహిస్తూ ఉంటారు. మాఘ శుక్ల పంచమినే మనం వసంత పంచమిగా జరుపుకుంటాం కదండి. ఈ 2024లో పంచమి తిథి ఎప్పుడు ప్రారంభమైంది అనేదైతే ఇప్పుడు మనం తెలుసుకుందాము. పంచమి తిథి ప్రారంభం వచ్చేసి ఫిబ్రవరి 13వ తేదీన రాత్రి 8:31 ప్రారంభమవుతుందండి. ఎప్పుడు ముగుస్తుంది అంటే ఫిబ్రవరి 14 సాయంత్రం 6:19 ముగుస్తుందండి. ఇంతకు మనం వసంత పంచమిని ఎప్పుడు జరుపుకోవాలి అంటే ఫిబ్రవరి 14, 2024 అండి. ఈ రోజంతా కూడా మనం ఎప్పుడైనా సరే అక్షరాభ్యాసాన్ని జరిపించుకోవచ్చండి. అంటే ముహూర్తం అంటూ ఏమీ ఉండదు. మనం ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో చక్కగా అక్షరాభ్యాసాన్ని అయితే మనం చేయించుకోవచ్చండి. చూసారు కదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.